సార్ నమస్కారాలు. ముఖ్య విషయం ఏంటంటే బతకడానికి నా కొడుకు దుబాయ్ అబుదాబి పోయినాడు. సుమారు 2వ తారీఖు నాడు ఇంటి నుంచి వెళ్ళినాడు. దాని తర్వాత నా కొడుకు దుబాయ్ చేరుకున్నాడు, అబుదాబి చేరుకున్నాడు. అబుదాబి చేరుకున్న తర్వాత 4 రోజులు కంపెనీలో పనిచేసినాడు. పనిచేసిన తర్వాత మళ్ళీ జవాబు ఇవ్వలేదు, ఫోన్ చేయలేదు. మరి ఎక్కడ పోయిండు ఏం కథ మాకు తెలియదని మాకు తెలిసింది. దాని తర్వాత ఏజెంటు జగ్త్యాల అతడికి ఫోన్ చేసినాం, లేపుతలేడు. పోలీస్ అధికారులకు తెలిపినాం, లేపుతలేరు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. తీసుకుపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు పిఏతో ఫోన్ చేయించిండు. చేయించిన తర్వాత పిఏ గారికి జగ్త్యాల ఏజెంటు ఫోన్ చేసి బొంబాయి నంబర్లు ఇచ్చినారు. బొంబాయి ఏజెంట్ ఏమన్నాడంటే సుమారు ఒక 4 రోజులు 2 రోజులు టైం ఇవ్వండి మాకు, మేము ఎట్టి పరిస్థితిలో ఆ దుబాయ్ అబుదాబి పొజిషన్ ఏంది తెలుసుకున్న తర్వాత నేను మీ వ్యక్తి గురించి నేను అన్ని విధాలా తెలుసుకొని మీకు చెప్తా అని అన్నాడు. అన్న తర్వాత మరో 4 రోజుల తర్వాత అబుదాబి దుబాయ్ ఏజెంట్ని అడిగితే ఎవరు ఏం చెప్పిర్రా తెలియదు. బొంబాయి ఏజెంట్ గారు ఏమన్నారంటే మీరు నాకు ఫోన్ చేసే అవసరం లేదు, నా పని కాదు. ఎప్పుడైతే జగ్త్యాల ఏజెంట్తోని మీరు వచ్చినారు కాబట్టి అతన్ని అడగచ్చు, కానీ నన్ను అడగటానికి మీకు ఎలాంటి వీలు లేదు. మీరు ఏమన్నా అనుకోర్రి, నాకు ఫోన్ చేయకూర్రి, అతన్ని పట్టుకొని అన్ని విధాలు అడగచ్చు అంటని అన్నాడు. లేదు కాబట్టి పై అధికారులకు అందరికీ తెలిపి కూడా మేము ఉన్నాము. చాలా ఇబ్బందులతో మా కుటుంబం మొత్తం చాలా ఇబ్బందితో ఉన్నాము. ఏడుసుళ్ళు అవి ఇవి చాలా మా కుటుంబాల కలవటానికి ఊరోళ్ళు పొరుగురోళ్ళు అధికారులు ఈటీవీ న్యూస్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అందరు అడుగుతున్నారు, కానీ మాకు ఎలాంటి బాగా చెప్పడానికి వీలైతే లేదు. మా కొడుకుని ఎట్టి పరిస్థితిలా బొంబాయి ఏజెంటే కానీ అధికారులే కానీ అన్ని విధాల వాళ్ళకు ఒత్తిడి చేసి నా కొడుకుని దొరికిచ్చే ప్రయత్నంలో ఉండి మాకు అప్పచెప్పగలరని కోరుతున్నాం. నా కొడుకుకి పని లేక దేశం పోయింది సార్, అక్కడ తప్పిపోయింది సార్. నెల అవుతున్నది సార్. 4 రోజులు పనిపోయిందట సార్. 4 రోజులు సంధి ఏడ్చుకుంటా కూర్చున్నాం సార్. నెల సంధి అందరి దయ వలన నా కొడుకుని తప్పింది సార్. ఉన్నారు సార్, పొట్టతో ఉన్నది సార్. సార్ మా ఆయన భర్త ఇక్కడ ఏం పని లేక దేశం పోయింది సార్. 5-6 రోజులు పనికి వెళ్ళిండు. అక్కడ పనికి వెళ్ళిన తర్వాత తప్పిపోయిండు సార్. మీ సిఎంఆర్ నుంచి వెళ్ళిండు. అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకి ఏం పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలని అనుకుంటున్నాం సార్. మాకు 2 ఆడపిల్లలు సార్, మళ్ళీ ప్రెగ్నెన్సీ. నేను ఇప్పుడు మా ఆయనని ఇట్లయినా రప్పించాలని కోరుకుంటున్నాను సార్. స్టేషన్ కూడా వెళ్ళినాం సార్, అధికారులను కూడా కలుసుకున్నాం. వాళ్ళు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.